ఇక మరో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తే ఉత్తరాంధ్ర ఇప్పుడు ఐటీ ఇన్ఫ్రా హబ్ గా డెవలప్ అవుతున్న టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది. విశాఖ విజయనగరం పరిసరాల్లో రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి గ్లోబల్ కంపెనీ ప్రాజెక్ట్స్ పై వరుసగా పిల్స్ పడడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ల్యాండ్ అలొకేషన్స్ పేరుతో పడుతున్న ఈ పిటిషన్ల వెనుక ప్రతిపక్ష వైసీపీ హస్తం ఉందంటూ కూటమి నేతలు సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్స్ లీగల్ హార్డర్స్ లో ఇరికించి ఇన్వెస్టర్స్ లో ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడమే వాళ్ళ మాస్టర్ ప్లాన్ అని విమర్శిస్తున్నారు. ఒకవైపు ఇలా ప్రాక్సీ పేర్లతో పిల్స్ వేస్తూనే మరోవైపు ధర్మాన లాంటి నేతలతో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేస్తారని మండిపడుతున్నారు. అయితే ఈ పొలిటికల్ స్లగ్ ఫెస్ట్తో ప్రాజెక్ట్స్ డిలే అయితే గ్లోబల్ కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే డేంజర్ ఉందని ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు. అదే జరిగితే ఉత్తరాంధ్ర యూత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లీగల్ హార్డిల్స్ క్రాస్ చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ను ఎలా గ్రౌండింగ్ చేస్తారనేదే కూటమి ప్రభుత్వానికి బిగ్ టాస్క్గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఇప్పుడు చాలా పెద్ద బిగ్ టాస్క్ అనే చెప్పాలి. ఒకవైపు వైసీపీ ఆందోళన చేస్తుంది, మరొక వైపు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఇలా చాలా రకాల పిల్స్ వేస్తూ వస్తున్నారు. సో వీటిని ఎలా అధిగమించే ప్రణాళిక రచిస్తోంది అనుకోవచ్చు. దాంట్లోనే హలో, నేను మాట్లాడానా? మాత్రం ఐటీ కంపెనీస్ అయితే మాత్రం వస్తున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం జిల్లాకి అయితే మాత్రం పలు ఐటీ కంపెనీలు వస్తుంటే మరో పక్క ఐటీ కంపెనీలు రాకుండా చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రం కొంత కుట్ర చేస్తుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి పర్యావరణం, దానికి సంబంధించి అక్కడ ఉన్న వసతులకు సంబంధించి వాటి మీద అయితే మాత్రం ఈ కంపెనీలకి అనుమతులు ఇవ్వరాదని చెప్పేసి హైకోర్టులో అయితే పిల్స్ అయితే దాఖలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్లోబల్ కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాయని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించి అయితే మాత్రం పలు కంపెనీలు ఏదైతే ఉందో డేటా సెంటర్ ఏదైతే గూగుల్ డేటా సెంటర్ తర్వాత నుంచి ఇన్ఫోసిస్, దానికి సంబంధించి ఇంకా మరికొన్ని కంపెనీలు ఉత్తరాంధ్రకి అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి బడా కంపెనీలు ఉత్తరాంధ్రకి వైపు అయితే చూడడంతో మరో పక్క ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా అభివృద్ధి దిశకైతే మాత్రం ఆలోచనలకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పక్క గ్లోబల్ కంపెనీలైన ఇన్ఫోసిస్ కావచ్చు, మరో పక్క టీసీఎస్ కావచ్చు, మరో పక్క రిలయన్స్ కావచ్చు, ఇలా పలు కంపెనీస్ అయితే మాత్రం ఉత్తరాంధ్రకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మరో పక్క ఈ కంపెనీలన్నింటికి కూడా అనుమతులు ఏవైతే ఉందో పర్యావరణం, భూ కేటాయింపులు నెపంతో కోర్టులో అయితే మాత్రం పిల్స్ అయితే దాఖలు అవుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం కంపెనీ యాజమాన్యాలు అయితే మాత్రం మన ఏదైతే ఉందో ఉత్తరాంధ్రప్రదేశ్ నుంచి వెనుదిరిగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఎంతో కష్టపడి మొత్తం కూడా అటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ కూడా మొత్తం కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా ఉత్తరాంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే నెపంతో మొత్తం కూడా గ్లోబల్ కంపెనీ తీసుకురావాలనే ధ్యేయంతో అయితే మాత్రం ఉత్తరాంధ్రప్రదేశ్కి అయితే మాత్రం పలు కంపెనీలు, గ్లోబల్ కంపెనీలు అయితే తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యం తీసుకురావడంతో మరో పక్క ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే మాత్రం కోర్టులో ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణం కానీ, భూ కేటాయింపులు కానీ సరైన నియమ నిబంధనల మీద జరుగుతూ లేదని చెప్పేసి కోర్టులో ఫిల్ చేయడంతో మొత్తం కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా మొత్తం కూడా ఆలోచనలో పడే పరిస్థితి అయితే ఉంది. ఇటు పక్క ఈ డిస్టర్బెన్స్, అంటే ఈ కంపెనీలు సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్కి డిస్టర్బెన్స్ వస్తే వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పి పలువురు మేధావులు చెప్పినప్పటికీ కూడా మరో పక్క ప్రతిపక్షం హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మాత్రం ఇంచుమించుగా కంపెనీలు రాకుండా అడ్డుకట్టు వేసే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే ప్రారంభమైంది. ప్రాజెక్టులు వెనుదిరిగితే రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రతిపక్షం కూడా వ్యవహరించాలని చెప్పేసి అధికార పక్షం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రాష్ట్రాన్ని ఇంచుమించుగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అయితే మాత్రం అడుగులు వేస్తున్నాం. దీనికి సంబంధించి ఒక పక్క మన చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రప్రదేశ్లో అయినా నిప్పన్ స్టీల్ కావచ్చు, నిన్న గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మరో పక్క ఇన్ఫోసిస్, మరో పక్క ఇంచుమించుగా
ఇన్ఫోసిస్, టీసీఎస్, అదేవిధంగా రిలయన్స్ కంపెనీస్ లాంటి అయితే బడా కంపెనీలు అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా మరోపక్క ఉత్తరాంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయాలి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న ఉత్తరాంధ్రప్రదేశ్తో పాటు కూడా అమరావతి, అదేవిధంగా రాయలసీమ కూడా అభివృద్ధి చేయాలనే దిశకైతే మాత్రం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ అడుగుల నేపథ్యంలోనే మరోపక్క ఈ అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పేసి అధికార పక్ష పార్టీ నాయకులకు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ కంపెనీస్ వెన్నుదిరిగితే పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వానికి డెవలప్మెంట్ ఆగిపోయే దిశగా ఉంటుంది. దానికి సంబంధించి కంపెనీలన్నీ కూడా రానికుండా చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ కుట్ర